హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. నేనైతే ఇలా దోశల ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఎంత బాగున్నాయో చూడండి. నేనైతే త్వరగా పని పోతానని దబాబు చేసిన ఫ్రెండ్స్. పలుకుల చట్నీ కూడా చేసిన. చూడండి ప్రిపరేషన్. నేనైతే 100 గ్లాసుకి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. గుడ్ల పప్పు తీసుకున్నాను. 100 గ్లాసుకు నేను 2 పెద్ద గ్లాసుల బియ్యాన్ని అయితే దాని కొలతగా తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎట్లయినా తీసుకోండి. నాకైతే జిగు బాగానే వస్తుందండి. మీ ఇటు సైడ్ అయితే పల్లెటూరు వంట గిట్నే ఉంటుందండి. నేనైతే ఇంత తీసుకున్నాను. పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. అవి మంచిగా జరుపుకొని పురుగు లేకుండా రేషన్ బియ్యం మంచిగా జరుపుకొని మంచిగా లోటుతోటి అయితే కొలుసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఏం వేస్తాను నేనైతే. నాకు రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. సింపుల్గానే చేద్దామని అనుకుంటున్నాను. పిల్లలైతే ఊరికే దోశ ఏదైనా చేయి మమ్మీ అంటారు. అప్పటికప్పటికైతే నేనైతే నిర్ణయం తీసుకొని చేస్తున్నాను. ఇక చేసినంతసేపు మీకు కూడా చూపిస్తే బాగుంటుందని మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కొత్త వారిని ఎప్పటికైనా ఎంకరేజ్ చేయండి. నేను కూడా ఒక్కొక్కరికి నేను ఎప్పుడైనా వేరేటోళ్ళకు లైక్స్ కొడుతూనే ఉంటా, కామెంట్స్ పెడుతూనే ఉంటా ఫ్రెండ్స్. మీరు కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఒప్పుకుంటే పెట్టండి. మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పప్పు సపరేట్ అది నానబెట్టి ఇది నానబెట్టి అంత పని లేకుండా రెండు ఒక దాంట్లోనే బౌల్లో వేసేసి రెండైతే ఒక దాంట్లో పెట్టి మంచిగా గడిగి నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా అంతే ఫ్రెండ్స్. ఇడ్లీకి కూడా ఇడ్లీ రవ్వ ఏమో డైరెక్ట్ కడిగి డైరెక్ట్ అది పెడతా. కానీ ఇప్పుడు బియ్యం అది ఎట్లాగో నానాల్సిందే కదా ఫ్రెండ్స్. ఒకసారి నానబెట్టుకుంటాను. ఇక కడగడానికి అయితే తీసుకోబోతున్నాను. ఇక మాకైతే సింకులకి ఏం లేవండి. బావిలో నీళ్ళు అయితే ఏదుకొని మంచిగా బావిలో నీళ్ళు ఏదుకుంటా. చేదడానికి కష్టం ఫ్రెండ్స్. నాకు అది ఎంత పైన నేర్తగా నాకు నీళ్ళు చేయాలంటే ఏడుపు వస్తుంది నిజంగా. ఎందుకు ఇక నల్లలో అది వేరు అమ్మల ఇంటికి పోతేనే సైడ్ తిప్పి ఆడ నల్ల అని మా ఇంటికి వస్తేనే చేదుకోవాల్సి వస్తుంది. జాకైతే ఇక మా పిల్లలని చేదంటే వాళ్ళకి అంత బరువు ఉన్నది ఫ్రెండ్స్. అగో చేస్తాడైతే తక్కువ బరువు ఉండదు. అండ్ వేసి చేదాలంటే కష్టమే కదండి. నేనే ఏదుకున్నాను బయట. మస్తు ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్న పిల్లలు దోశ అంటే కొంచెం ఇక మినపప్పు ఉందని చూసి దాని దగ్గర నానబెట్టుకున్నాండి. నేనైతే అది 3 సార్లు 4 సార్లు పిసికి కడిగాను ఫ్రెండ్స్. అల్లకిలు మంచిగా అంత జిగురు అంతా వస్తుంది. ఎంత పిసికి కడిగితే అంత తెల్లగా వస్తాయన్నమాట. నేనైతే రుబ్బిందే చూపెట్టా ఫ్రెండ్స్. ఒక రుబ్బింది అయితే గుర్తుంది. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక నేనైతే పలుకుల పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. పలుకులు అయితే మంచిగా వేపుకుంటున్నా ఫ్రెండ్స్. పల్లీలు కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి మా ఆయనకైతే అది అల్లం చట్నీ ఇష్టం అండి. నాకైతే పలుకులే బాగుంటాయి. నాకు ఇష్టం అల్లం చట్నీ ఇష్టం, కొబ్బరి చట్నీ ఇష్టం. వాటి ఛాయ్ చేసిన పొద్దున్నే ఫ్రెండ్స్ 6 గంటలకే. ఇక ఇదైతే తెల్లారి నానబెట్టుకొని చేసుకుంటున్నా. అంటే ఇన్స్టెంట్ చేసుకుంటే 8 గంటల వరకు నానినాక చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక పక్కకు తీసుకుంటున్నా. తీసుకొని ఆ పొట్టంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉల్లిగడ్డ స్కిప్ చేసినాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే వేసిన కళ్ళైతే కనవలేదు. తర్వాత 2 సార్లు మిక్సీ పట్టేసినాను. కొంచెం బరక ఉన్నాక కొంచెం వాటర్ అయితే పోసి మంచిగా మెత్తగా పట్టుకొని పక్కకి అయితే పెట్టుకున్నాను. అదైతే పోపు అయితే చెప్తాను ఫ్రెండ్స్. నాకైతే పని పోవడానికి టైం అవుతుందని టక్ అయితే వేస్తున్నాను అండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారిని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. 2 వాయిలో తీసిన ఆ మధ్యలో కూడా కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇక అయితే తీసినాను. మళ్ళొకసారి కరెంట్ వచ్చింది. కొంచెం ఉప్పు అయితే వేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇదైతే దోశలకైతే పోదాం ఫ్రెండ్స్. దోశలు కడిగి గ్యాస్ కడిగే పోయినా. గ్యాస్ మీద అయితే ప్యాన్ పెట్టాను. ప్యాన్ కాలింది. కొంచెం నూనె అయితే అద్దుకున్నాను. అది పాత పెంచి ఫ్రెండ్స్. నాకు కొంచెం పగిలిపోతుంది ఎట్లుంది ఫస్ట్ చూపిస్తున్నాను. అది ఎట్లా వస్తుందో తెలియదు కానీ నేనైతే చూపిస్తున్నాను ఫస్ట్. మంచిగా అయితే దోశ అయితే 2-3 సార్లు కడిగి మంచిగా కొంచెం ఆయిల్ రాసినాను. ఇది కొంచెం అతుక్కోకుండా. ఫస్ట్ దోశ కొందరు ఖరాబ్ అవుతుంది కదా, నాకు ఎట్లా వస్తుందో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఇప్పుడే పోసినాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తలేను ఫ్రెండ్స్. మీకు మాట్లాడుకునే చెప్తున్నాను కానీ పిల్లలు డిస్టర్బెన్స్ ఉందని కొంచెం వాయిస్ ఓవర్ ఉంది, కొంచెం నా మాటే ఉంది. ఎవరు లేరండి. పిల్లవాళ్ళు బయట ఆడుకుంటారు. నేనే చేద్దామని చేస్తున్నాను. ఇక ఉల్లిగడ్డ కట్ల పెట్టిన డైరెక్ట్గా గుడ్డి తిప్పే బదులు ఇక కొంచెం స్పూన్తో పోస్తారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిగడ్డతో పోసి అట్లా అద్దేస్తా. మళ్ళీ కింద అడుగు కూడా ఉల్లిగడ్డతో ఇట్లా రెడ్ వస్తుంది. కాసేపు పైకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మంచిగా నూనె కాలితే నాకు నూనె అద్దితేనే పైకి మంచిగా లేచినట్టు వస్తుంది. నూనె అద్దపోయినాం అనుకో ప్యాన్కే మొత్తం అతుక్కొని పోతుందండి. నాకైతే మంచిగా వచ్చింది. చూడంగానే లేస్తూనే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అసలు నాకు ప్యాన్కి అతుకపోయి అసలు రాదు అసలు. ఇక ఫస్ట్ అయితే మీకు చూపించింది, నేను తీయలేదు. ఇప్పుడే చేస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ దోశ పెట్టినా. నాకైతే 2-3 ఖరాబ్ అయినా కొత్తది ఒక పక్కకైతే పెట్టుకున్నా. అట్లనే ఇంకా అన్ని చేసిన ఫ్రెండ్స్. పెట్టింది నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.